దేశంలో రాష్ట్రంలో పదవులు అనేక కులాలకి ఎవ్వరికీ అందతలేదు. ఎవరంటే బాగా తక్కువ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎటువంటి పదవి అందతలేదు. అలాగే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ పదవన్నా, ఒక ఎమ్మెల్యే పదవన్నా వీళ్ళకి ఎటువంటి పదవి లేకుండా మెజారిటీ తక్కువ ఉన్న వాళ్ళని మనం అనగదొక్కేసాం. అందుచేత సిహెచ్ నరవీర్ అనే నేను ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీ ముందర పెడుతున్నాను. మీ మధ్యలోని మీరు ఏమంటారో దానికి మీరు మాకు చెప్తారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలా చేస్తే ప్రతి ఒక్క వర్గస్తుడికి, ప్రతి ఒక్క కులస్తుడికి కూడా పంచాయతీ పదవి, ప్రెసిడెంట్ పదవి, అలాగే ఎమ్మెల్యే పదవి కులాల వారీగా ఎలా వస్తుంది అన్నది మీకు మేము వివరంగా చెప్తున్నాం. ఇప్పుడు ఏ పంచాయతీలోనైనా సరే, ఏ ఊర్లోనైనా సరే ఒక కులానికి మనం ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఇచ్చిన, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిన, ఆ ఎమ్మెల్యే పదవి, ప్రెసిడెంట్ పదవి కులపరంగా ఇవ్వాలి, కులాల వర్గాలుగా ఇవ్వాలి. కులాల వర్గాలుగా అంటే ఒక కులానికి ఇప్పుడు ఇవి ఇచ్చామనుకో, సపోజ్ పంచాయతీ ప్రెసిడెంట్ పదవి ఒక మంగళోళ్ళకి ఇచ్చామనుకో, లేకపోతే ఒక కుమ్మరోడికి ఇచ్చామనుకో, లేకపోతే ఎవరికైనా ఇచ్చామనుకో, కౌంట్లకి ఇచ్చామనుకో, మళ్ళీ అది అలాగే ఎలా కంటిన్యూగా ఎలా వస్తుందంటే కులపరంగానే వస్తుంది. ప్రతి ఒక్క కులమోడికి ఎమ్మెల్యే పదవి, పంచాయతీ ప్రెసిడెంట్ పదవి కులపరంగానే తిరుగుతూ ఉంటుంది. 24 ఉన్నాయో 26 కులాలు ఉన్నాయో, ఆ 26 కులాలు కూడా ఒకరి కులపరంగానే పదవి ఇచ్చుకుంటూ వస్తాం. అప్పుడు ఈ చిన్న పదవులు చేసుకుని బాగా మెజారిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. ఓహో, నాకు పంచాయతీ ప్రెసిడెంట్ పదవి వచ్చింది కదా, లేదా నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కదా అని కులపరంగా తిరిగే ఈ చక్రంలోనూ 5 సంవత్సరాలకి ఒక పదవి అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి మారుస్తూ ఉంటారన్నమాట. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కొక్క కులానికి ఒక్కో పదవి ఇస్తాం. అలాగే ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు తిరుగుతూ పదవులు వాళ్ళు ఆశ్రయిస్తారు. ఆ పదవిలో ఇప్పుడు సపోజు మంగళోడికి ఇచ్చామనుకో, మంగళకి పదవి ఇచ్చామనుకో, ప్రెసిడెంట్ పదవి, ఆ మంగళనే ఓటేస్తారు. మంగళని ఎందుకు ఓటేస్తారు అంటే ఇంక వేరే కులస్తులకి ఎటువంటి సంబంధము ఉండదు. ఎటువంటి సంబంధం ఎందుకు ఉండదు అంటే మంగళకి మనం ఇచ్చాం కాబట్టి ఆ మంగళనే ఓటేయాలి. అలాగే ఎమ్మెల్యే పదవి సపోజు ఏ గొల్లవాడికో, లేకపోతే ఏ కంసాలోడికో, లేకపోతే ఏ కౌంటోడికో ఇచ్చామనుకో, ఆ కౌంట్లే ఓట్లు వేస్తారు తప్ప, ఎవరికైతే ఇచ్చామో ఆ కౌంట్లో ఓటు వేస్తారు తప్ప ఎమ్మెల్యే పదవికి ఎటువంటి కులం వాళ్ళు వెళ్ళి ఓటు వేయరు వాళ్ళకి. అలాగే ప్రతి 5 సంవత్సరాలకి కులపరంగా కులాలని ఎవరు ఎక్కడ ఏ కులానికైతే ఇవ్వాలో అలాగే ఓటింగ్ వేసుకుంటే మనకి మన దేశంలో డబ్బు బాగా ఖర్చు తక్కువ అవుతుంది. అది ఓటు బ్యాంక్ కూడా ఈజీగా రేత్రి పగలు ఓటేసే వాళ్ళు కాకుండా ఒక పూటలోనూ 4 గంటల్లోనూ ఓటేసేస్తారు. అది కూడా ఏకాగ్రతగా ఎన్నుకున్నారనుకో, తక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళు పోటీ పడరు. మేము మా పలానా మనిషిని ఎన్నుకున్నాము అంటారు. ఇంకా అక్కడ అసలు ఖర్చు రాని విధంగా ఈ రకంగా చేసుకున్నామనుకో, మన దేశానికి, మన రాష్ట్రానికి బోల్డ్ డబ్బు అదా అవుతుంది. అంటే ఖర్చు అవ్వకుండా మిగులుతుంది. ఆ ఖర్చు అవ్వకుండా మిగిలిన డబ్బుని మనం ఎవరికైనా సరే పేద ప్రజలకి, అనేక రకాల రోడ్లకి, అనేక రకాల భవనాలకి ఖర్చు పెట్టవచ్చు. అంటే నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, మీరు తెలుసుకుంటారనే చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అలాగే ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి ఉన్నదంటే అందరూ ఓటేయాలి. అంటే అన్ని కులస్తులు ఓటేయాలి. ఎందుకు? అది ముఖ్యమంత్రి పదవి, అలాగే ప్రధానమంత్రి పదవి కాబట్టి అన్ని కులస్తులకి అధికారంగా ఓటేస్తారు. ఈ ఎమ్మెల్యే, ఈ ప్రెసిడెంట్ పదవులకి ఒకసారి ఓటింగ్ పెట్టి మళ్ళీ ఇంకొన్ని 4-5 రోజులు, వారం రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి, ప్రధానమంత్రి పదవికి ఓటింగ్ చేసామనుకో, అప్పుడు అది అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. మీరు ఓటింగ్ ఎప్పుడు ఎలా పెడతారో అది మీ ఇష్టం. కానీ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ పదవికి మాత్రం ఇలా చేస్తే మనకు చాలా బాగుంటుంది. అన్ని కులస్తులు, అన్ని వర్గాలస్తులు కూడా ఇందులో పాలు పంచుకునేవారు అవుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే పార్టీ పెట్టాలి, లేకపోతే ప్రధానమంత్రి అవ్వాలంటే పార్టీ పెట్టాలి అన్నట్టుగా మనం ఎత్తుక్కోకుండా సింపుల్గా మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను ఆలోచించి ఇలా పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రజల మధ్యలో ఎందుకు పెడుతున్నానంటే మీరు తెలుసుకోవాలి, అందరికీ పదవులు ఉండాలని తప్ప మరొకటి ఏమీ లేదు. మీరు ఏ మంగళంలో, ఏ కుమ్మరంలో, ఏ ఎరకలోనో, లేకపోతే గొల్లోనో అడగండి, వాళ్ళకి ఎటువంటి పదవులు లేవు. వాళ్ళకు కూడా మనం పదవులు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశపరంగానే మాట్లాడుతున్నాం తప్ప, మెజారిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం తప్ప మరొకటి ఏమీ లేదు.